సో, ఈరోజు మనం భూపాలపల్లి జిల్లాలో ఉన్నాము. భూపాలపల్లి జిల్లా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులనే స్థాయిలో పెండేల సంపత్ పటేల్ గారు మనతోనే ఉన్నారు. వీరు నిజంగా 4 సంవత్సరాల నుంచెల్లి మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులైన స్థాయిలో ఉన్నారు. మున్నూరు కాపుకి ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నా అంటూ ముందడుగులో ఉన్నటువంటి వ్యక్తిగా వీరికైతే ఒక పేరైతే ఉంది. సో, సంఘం గురించి వీరు ఏ రకంగా కొట్లాడుతా ఉన్నారు. అలాగే మొన్న బీసీకి సంబంధించి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరపున ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గరికెళ్ళి ఒక దీక్షలో వీళ్ళు పాల్గొనడం జరిగింది. అంటే బీసీ కులగణన అనేది దేశవ్యాప్తంగా చెయ్యాలి అనే కోణం మీద వీళ్ళు చేశారు. బట్ ఎంతవరకు వీళ్ళు సఫలీకృతం అయ్యారో తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. ముందుగా బీవీఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఓకే సార్, గత 4 సంవత్సరాలుగా మీరు మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులనే స్థాయిలో ఉన్నారు. యాక్చువల్లీ 2 ఇయర్స్‌కి ఒకసారి మీరు మారుతా ఉండాలి కదా? 3 ఇయర్సా? త్రీ ఇయర్స్ ఎందుకు మీరు అంటే ఇక 3 ఇయర్స్ అవ్వలేదు. నేను అవ్వలేదా? అధ్యక్షుడినై 3 ఇయర్స్ అవ్వలేదు. 4th ఇయర్ కదా మీరు ఉండేది? అయితే 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి, కానీ ఇప్పుడు 3 ఇయర్స్ పూర్తి కాలే. అంటే సెకండ్ టర్మ్ మీరే అయింది. అదే ఓకే. అంటే ఎలక్షనా? యునానిమస్? యునానిమస్. యునానిమస్. ఓకే. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా మీరేం చేసిల్లు? సూటి క్వెషన్. అక్కడ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపు సోదరుల కోసము 4 సంవత్సరాలుగా మీరేం చేసిల్లు? వాస్తవంగా చెప్పాలంటే మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మా మున్నూరు కాపు సంఘాన్ని బలోపేతం చేయడానికి నేను అధ్యక్షుడినిగా తీసుకోవడం జరిగింది. ఓకే. మున్నూరు కాపులు దాదాపుగా 30% ఉన్నటువంటి సందర్భం మేము భూపాలపల్లిలో. భూపాలపల్లి మొత్తం 12 మండలాల్లో దాదాపుగా 70,000 భూపాలపల్లి జిల్లాలో 70,000 మంది, 70,000 పై చిలుకు జనాభా మున్నూరు కాపులము ఉన్నాము. ఇందులో భాగంగా మేము ఏదైతే ఉన్నదో మున్నూరు కాపులు రాజ్యాధికారం ఫస్ట్. మేము మా కులాన్ని, మున్నూరు కాపు కులాన్ని స్ట్రెంథన్ చేసుకొని బహుజనులను కలుపుకొని రాజ్యాధికారం వైపు పోయే దిశగా మేము మా సంఘాన్ని, మున్నూరు కాపు కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెయిన్ ఉద్దేశం రాజకీయ కోణమే. మేము మున్నూరు కాపులం అందరం ఒకటై ఉండి బహుజనులను కలుపుకొని రాజ్యాధికారం వైపు పోయే దిశగా, అదే ఎజెండాగా మా సంఘాన్ని స్థాపించుకోవడం జరిగింది. అదే వేలో మేము పయనిస్తూ ఉన్నాం. వీరమల్ల ప్రకాష్ అన్న గారు, ఉద్దిరాజు రవిచంద్ర గారు, గంగుల కమలాకర్ గారు, బండి సంజయ్ గారు, మీసాల చంద్రయ్య గారు, ఇంకా రౌతు కనకయ్య గారు, పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు సంఘాన్ని స్థాపించుకొని గత 3 సంవత్సరాల క్రితము నాగార్జున సాగర్లో ఒక ప్లీనరీ మీటింగ్ పెట్టుకొని అందులో 3 రోజుల పాటు మాకు ఒక ట్రైనింగ్ తీసుకొని ఈ సంఘాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఓకే. ఇప్పుడు ముందుకు నడవడం వరకు బాగానే ఉంది. కానీ మీరు మున్నూరు కాపు సోదరుల కోసం ఏం చేసిల్లు? గత 4 సంవత్సరాలుగా యాజ్ ఏ అధ్యక్షులైన స్థాయిలో ఏం చేసిల్లు అసలు మీరు? మున్నూరు కాపులు, పేద మున్నూరు కాపులు ఎక్కడున్నా వారికి ఉద్యమాలు చేయటం, వారికి ఏదైనా పేదోళ్ళు ఉంటే, ఏదైనా చనిపోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా కొంత సంఘం నుంచి ఆర్థిక సాయం చేయడం, కమిటీలను స్ట్రెంథన్ చేయడం, ఏదైతే మున్నూరు కాపులు ఎన్నికల బరిలో నిల్చుంటారో వారికి 100% వారికి వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎక్కడ సపోర్ట్ చేయడమే మా ఉద్యమం. ఓకే. ఓబీసీ జాక్ వరంగల్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా మీరున్నారు. సార్, ఏం చేయాలి? ఆ పర్టికులర్ హోదాలో మీరు ఏం చేయాలి? ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పటిదాకా ఏం చేసిల్లు? అయితే ఇక్కడ నేను ముందే చెప్పాను మీకు, మాకు మున్నూరు కాపు కులాన్ని ఐక్యతకు తీసుకొచ్చి మా కులాన్ని మేము స్ట్రెంథన్ చేసుకొని బహుజనులను కలుపుకొని రాజ్యాధికారం వైపు పోయే దిశల అదే బాటలో ఈ అందరిని కలుపుకొని ఓబీసీ జాకుగా ఏర్పడి హైదరాబాద్ సెంట్రల్ లెవెల్లో కోలా జనార్దన్ గౌడ్ గారి నాయకత్వాన, వారి అధ్యక్షతన పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము పదవి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఏదైతే మీకు ముందు చెప్పినట్టు బహుజనులను కలుపుకొని రాజ్యాధికారం వైపు పోయే దిశగా అదే కోణంలో మొన్నట జరిగినటువంటి ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నా కూడా అందులోనే ఒక భాగం. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ క్లబ్లో జరిగినటువంటి సెమినార్లో కూడా మేము బీసీల పక్షాన పోరాటం చేయడం జరుగుతూ ఉన్నది. ఓకే. జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నా చేసిల్లని అన్నారు. ఆల్రెడీ చేసి వచ్చిల్లు మీరు. ఇప్పుడు ప్రెజెంట్ భూపాలపల్లిలో ఉన్నారు. ఓకే. సక్సెస్ అయ్యిల్లా?
సఫలీకృతం మహిళ అసలేం జరిగింది? అక్కడ ఏం జరిగింది? మీరు ధర్నా చేసిన నెక్స్ట్ డే ఏం జరిగింది? ఎలాంటి రిజల్ట్ వినాల్సొచ్చింది? మేమేదైతే ఉన్నదో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సందర్భంగా తెల్లారి లేదు మర్నాడు మోడీ గారు ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా జనగణన చేస్తాము. జనగణన చేస్తామన్నాడు గానీ, జనగణనలో కులగణన చేస్తామనే మాట రాలేదు. దానికోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఓకే. అంటే కులగణన చేస్తేనే మీకు యుటిలైజ్ అవుతుందా? జనగణన చేస్తే అవ్వదా? అవ్వదు. రెండిటి డిఫరెన్సెస్ చెప్పండి. అయితే జనగణన అంటే 1881 నుంచి 1931 వరకు ఇంగ్లీష్ వారు కూడా జనగణన చేయడం జరిగింది. జనగణన అంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా లెక్క మాత్రమే తెలుస్తుంది కానీ బడుగు బలహీన వర్గాల లెక్క తెలియదు. కులగణన చేస్తేనే ఏ కులంలో ఎంత పేదవారు ఉన్నారు, ఏ కులం ఏ పొజిషన్లో ఉన్నదనే విషయాలు తెలుస్తాయి. వారికి ప్రభుత్వము ఎవరికి ఏ రిజర్వేషన్ ఇవ్వాలి, ఏ పర్సంటేజ్ ఇవ్వాలనేది కూడా ఆలోచన వస్తుంది. కాబట్టి కరెక్ట్ లబ్ధి పొందే కులాలు, అట్టడుగున ఉన్న కులాలు, బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి కులాలు బాగుపడే విధానం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆ పద్ధతి కోసం, ఆ యూనిటీ కోసం, ఆ హక్కుల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ మున్నూరు కాపు సంఘాలు చాలానే ఉన్నాయి. మరి ఇన్ని సంఘాలు పుట్టుకొచ్చినాయంటే ఏంటి? దీనికి ఎలా అర్థం జేసుకోవాలి? రైట్, మంచి ప్రశ్న వేసిండ్రు. 100% కరెక్ట్ ఇది. ఏదైతే మున్నూరు కాపు కులం మేము ఏం చేసినాం కదా అంటే, ఈ పెద్దలందరినీ కూర్చుండబెట్టి ఒక కాడ, ఎవరైతే ఇంతకుముందే చెప్పిన నేను రౌతు కనకయ్య గారు, మీసాల చంద్రయ్య గారు, వద్దురాజు రవిచంద్ర గారు, గంగుల కమలాకర్ గారు, బండి సంజయ్ గారు, ఇంకా వినయ్ భాస్కర్ గారు, ఇంకా నన్నపనే నరేందర్ గారు, అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మనం మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం, ఒక కులం ఒక సంఘం తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కులంలో ఒకటే సంఘం ఉండాలి అని ఒక బైలా రాసుకున్నాం. ఆ బైలా కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. ఆ బైలా కూడా బుక్ బైలా రాసుకున్నాము. ఒక 40-50 పేజీలు వీరమల్ల ప్రకాష్ గారి అధ్యక్షతన ఒక బైలా రచించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మట్టుకు ఒకే కులం ఒకే సంఘం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఒక కులంలో ఒకటే సంఘం ఉండాలనేది మా నినాదం. దానికి అనుకూలంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఓకే. మీరు పనిచేస్తా ఉన్నారు. ఓకే. కాకపోతే సంఘాలు చాలానే ఉన్నాయి గదా! ఇప్పుడు ఆ సంఘాలు మీలోకి ఇన్వాల్వ్‌మెంట్ అయితాయా? అయ్యేలైతే అవుపడట్లేవు. ఎవరికి వాళ్ళే యమునా తీరం అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు రాజ్యాధికారం చేపట్టాలంటే అందరికందరూ కలిసికట్టుగా ఏకతాటిగా వస్తేనే కదా! ఒక ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటేనే కదా! ఇదంతా సాధ్యమయ్యేది. ఎలా సాధ్యమైతది? మంచి ముచ్చట చెప్పిండ్రు. 100% మీరు చెప్పింది వాస్తవం. మేమేమంటున్నాం అంటే జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇమడలేక సంఘాల పేరు పెట్టుకొని వస్తున్నారు. కానీ ఏదైతే చినుకు పోయి ఒక్కొక్క చినుకుబడి వాగుల వెంట నదుల వెంట ప్రవహించి సముద్రంలో కలిసిన తీరుగా ఈ సంఘాలన్నీ రేపు రాబోయే రోజుల్లో ఉద్యమంలో అందరూ ఒకే తాటి మీదకి వస్తారని ఆశిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఓకే. సరే ఇప్పుడు మీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు? ఒక పేరంటే చెప్పొచ్చంటే ఇక్కడ 4, 5 పేర్లున్నాయని జెప్పేసి కొంత బయట టాక్ వస్తా ఉంది. మరి ఇన్ని పేర్లున్నాయంటే కన్‌ఫ్యూజన్ అవ్వట్లేదా? ఇప్పుడు మీరొక సంఘంలో ఉంటారు. ఇంకో వ్యక్తి ఇంకో సంఘం. మా స్టేట్ ప్రెసిడెంట్ ఎక్స్ అని, ఇంకో వ్యక్తి మా స్టేట్ ప్రెసిడెంట్ వై అని జెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. ఏంటిదంతా? అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం. హ్మ్. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం, ఒకే కులం ఒకే సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ అధ్యక్షతన మేము పనిచేస్తూ ఉన్నాం. ఓకే. ఆయనే మున్నూరు కాపు సంఘానికి ఏకైక అధ్యక్షుడు. అంతేగా. ఎండిఎఫ్ మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం అని చెప్పేసి దానికి ఒక రాష్ట్ర అధ్యక్షుని పెట్టుకున్నారు. అదొక భాగం నడుస్తూ ఉన్నది. హ్మ్. ఇంకొక విధంగా చెప్పాలంటే మీకు కనబడేటువంటి మీకు ఇప్పుడు రాష్ట్రంలో కనబడేటువంటి ఛానల్స్ ఇవన్నమాట. హ్మ్. ఒకటి యూత్ పెట్టిండు. యూత్ మున్నూరు కాపు సంఘం యూత్ అని పెట్టి ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు. యూత్‌లో ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు. మెయిన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు. లాయర్లది ఉంటుంది. మన జర్నలిస్టులది ఉంటుంది. ఇన్ని ఫోరాలు ఉన్నాయి. రైతులది ఉన్నది, డాక్టర్స్‌ది ఉన్నది. ఇన్ని రకాల ఫోరమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుల్లాగా మీకు కనబడతా ఉన్నారు. యాహ్! ఇందులో ఏం అరమరికలు లేవు, అంతా అనుమానం అలాగే లేదు. వస్తారా? అంతా ఒకటే. అంతా ఒకటే. అంతా ఒకటే. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీరు ఓకే. చెప్పిల్ బానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్కడ చూసినా గూడా కొంత కల్మషం లేని వ్యక్తిత్వం లేదు. ఇప్పుడున్నటువంటి వ్యక్తుల్లో రాజ్యాధికారం చేపడితే మరి మాకేంటి? మేము కూడా హోదాను అనుభవించాలి గదా!
మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి కదా, ఆయన దగ్గరికి వెళ్ళేది ఏంది అనేది కూడా ఈగో కూడా కంపల్సరీ ఉంది. మరి ఇంత ఈగో పెట్టుకొని ఖచ్చితంగా ఏకతాటిగా వస్తారని చెప్పేసి మీరంటే ఎలా నమ్మాలి? అయితే ఇక్కడ ఒకటండి, ఉమ్మడి ధ్యేయం, అందరి ఆలోచన, అందరి ధ్యేయం ఒకటే, రాజ్యాధికారం. అవును. రాజ్యాధికారం, బీసీలకు రాజ్యాధికారం సిద్ధించిన తర్వాత పదవులు ఎవరికొచ్చినా ఏం సంబంధం, మనోనికే వస్తాయి కానీ వేరే రాష్ట్ర పనికైతే మనం పదవి ఇయ్యం కదా. ఓకే. రాజ్యాధికారం ఓకే. కాకపోతే అంతా విడివిడిగా ఉన్నారు కదా మీరంతా. ఒకటి, తెలంగాణ రాకముందు రకరకాల పార్టీలు అన్నీ ఒక నీడకొచ్చి ఉద్యమం చేసి తెలంగాణ అవును. సాధించడం జరిగింది అందరం. అవును. అవును. తెలంగాణ సాధించిన తర్వాత ఏమైంది? దొరల పార్టీ అయింది అది. అవును. కేసీఆర్ మావోడే, కేసీఆర్ మావోడే, కేసీఆర్ మా పార్టీ. కానీ అది ఒక కుటుంబ పార్టీగా అయిపోయింది, నియంతృత్వ పార్టీగా మార్చిన్లు. అందుకే ఫెయిల్ అయింది. అది మేము ఘంటాపథంగా ఆయన ఇంటికి పోయి ఆయన ముందట చెప్పడం జరుగుతూ ఉన్నది. ఉమ్. అయితే కేసీఆర్ అట్లనే పతనం అయితే రేపు ఎవరైనా రాజ్యాధికారం వచ్చిన తర్వాత అందరిని కలుపుకోకపోతే ఫెయిల్ కావడం 100% జరుగుతుంది. ఓకే. మీరు ఒక 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఉద్యమం టైంలో కూడా మంచి కీలకంగా ఉద్యమాలు చేసినటువంటి ఒక ఉద్యమకారుడిగా మీ మీద పేరు కూడా ఉంది. టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఏం చెప్తారు యాక్చువల్‌గా 2 సార్లు మీ టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. మూడోసారి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? మీరెందుకు ఇప్పుడు పార్టీ నుంచి బయటికెందుకు వచ్చిల్లు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారసలు? వాస్తవంగా ఇప్పుడు ఓబీసీ, జేఏసీ, మున్నూరు కాపు సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ బీసీలందరినీ ఏకతాటి మీద తెచ్చే కార్యక్రమంలో ఉన్నాము తప్ప పార్టీ అంటూ ఏది లేదు. ఏ పార్టీ మంచుకుంటే ఆ పార్టీతోనే. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్తోని కలిసి పనిచేయండి మాకు తప్పదు. అంతే. కాబట్టి కాంగ్రెస్ కోటేసింది నా మున్నూరు కాపులు, నా బీసీలే కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే మేము ఉండి మా విధి నిర్వహించినము. మా హక్కుల కోసం కొట్లాడి మా ప్రజలకు ఏం రావాలనో, బీసీలకు ముఖ్యంగా మున్నూరు కాపులకు ఏం రావాలనో ప్రభుత్వం నుంచి హక్కులన్నీ సాధించి మా ప్రజలకు పెట్టుకున్న దాకా మేము నిద్రపోయేది లేదు, మడిమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు. ఓకే. నేను ఒక ఇన్ఫర్మేషన్ వరంగల్‌లో తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏందంటే, మల్లన్న గారు పార్టీ పెడతా ఉన్నారు. అది అందరికి తెలిసినటువంటి విషయం. కాకపోతే ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గం నుంచెల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరెక్కడో నిలబడబోతున్నారనే ఒక టాక్ వస్తా ఉంది. నిజమా? దీనికి క్లారిటీ ఇవ్వండి యాక్చువల్లీ. వాస్తవం, మంచి మాట చెప్పిండ్రు. అయితే నా ఆలోచన విధానం కూడా బీసీలను ఓబీసీ, జేఏసీ పెట్టినప్పుడే మనం బీసీలకు న్యాయం జరగాలంటే మనం ఒక పదవిలో ఉంటేనే, పెట్టేవాడు మనవాడైతేనే ఏ మూల కూసున్నా అతనికి దక్కాల్సిన వాట దక్కుతుంది. ఓకే. ఆ ఉద్దేశంతోటి, ఆ జ్ఞానంతోటి బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోటి ఇవాళ ఎమ్మెల్యేగా భూపాలపల్లిలో ఉన్నటువంటి బహుజనులంతా నన్ను ఎమ్మెల్యేగా రావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. భవిష్యత్తు నా కార్యకర్తలు, ప్రజలే నిర్ణయిస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి వెంటనే నడుస్తా ఉన్నారా మీరు ప్రెజెంట్? రైట్. అంతేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంతో నడుచుకుంటూనే, ప్రభుత్వం మా విధి నిర్వహించడం, ఓటేసి గెలిపించడం కాబట్టి మా హక్కులు సాధించుకుంటూనే బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉన్నాం. అది 100% జరుగుద్దని ఆశిస్తున్నాం. ఓకే. ఇక్కడ ఇప్పుడు బీసీ రాజ్యాధికారం గనక నిజంగా సాధ్యమైతే ఎస్సీ, ఎస్టీలకి సంబంధించినటువంటి వాటా ప్రాపర్‌గా ఇస్తారా? నెక్స్ట్ రెడ్‌లకి సంబంధించింది కావచ్చు, లేకుంటే వెలమకు సంబంధించింది కావచ్చు. వాళ్ళకి కూడా ప్రాపర్‌గా ఇస్తారా? రైట్. అసలేం జరుగుతది? ఒకటండి, మంచి మంచి మాట చెప్పిండ్రు. 100% మీరు చెప్పింది కరెక్టు. ఇవాళ మేము ఎందుకు కొట్లాడుతున్నామంటే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ ఉన్నది. ఏదైతే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్కు సంబంధించి రాజ్యాంగం వాళ్ళని కాపాడుతున్నది. ఏదైతే అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలు ఉన్నాయో వాళ్లకు గాడ్ ఫాదర్స్ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి కనుక కొంచెం వెనుకకు పోతే గాడ్ ఫాదర్ అక్కడికి స్టేట్లో గుంజుకొని అతనికి ఏదో ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రంగాలలో వాళ్ళకు చేయూతనిచ్చే వ్యక్తులుండి వాళ్ళ ఆ వర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ ఏదైతే బీసీలు ఉన్నారో, ఓబీసీలు ఉన్నారో 60% ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు. 60% బీసీలను పట్టించుకునే నాదులు లేడు. ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు వాళ్ళ పల్లకి మోసే బోయిలుగానే మిగిలిపోతున్నాం. ఓకే. అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాల పల్లకి మోసే బోయిలుగా బీసీలు మిగిలిపోతూ ఉన్నారు. నేను ముందే చెప్పిన మీకు ఏంటిది అంటే ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ ఉన్నది. ఓసీలకు గాడ్ ఫాదర్స్ ఉన్నారు. గాడ్ ఫాదర్స్ అంటే ఎవరు? ఏలుతున్నవారు. ఏలుతున్నవారు. ఓకే. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండండి. మీకు సూటిగా చెప్తా ఉన్నా. కేసీఆర్, మేము టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఉద్యమం మేం చేసినాం. పదవులు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు.
ఇప్పుడు మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి గారు ఇనుముల రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినాం. సరే ఆయన బాగలేడు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అయింది, నియంత్రిత పార్టీ అయింది. వాళ్ళు సరిగా ప్రజలకు సేవ చేస్తలేరు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అధ్యక్షతన తీసుకురావడం జరిగింది. దానికి 60% బీసీలే ఓట్లేయడం జరిగింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మొత్తం రెడ్డిలను తీసుకుపోయి పదవులలో నింపుకుంటా ఉన్నాడు. మరి ఇప్పుడు బీసీలు ఎడిపోవాలి. బీసీలకు అటు రాజ్యాంగ రక్షణ లేదు, ఇటు గాడ్ ఫాదర్స్ లేరు. గాడ్ ఫాదర్ మీన్ అది అన్నట్టు. గాడ్ ఫాదర్ అంటే అక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళకు గాడ్ ఫాదర్ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ ఉన్నది, మాకేం లేదు, బీసీలకు ఏం లేదు. ఇంకొకటి ఇప్పుడు ఏమవుతుంది కదా అంటే ఒక 3 బీసీల మెడల మీద ముఖ్యంగా 3 కత్తులు విలయతాండవం చేస్తూ ఉన్నాయి. ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు సంబంధించిన విధి విధానం. ఈడబ్ల్యూఎస్లో బీసీలకు 99 మార్కులు వచ్చినా అందులో అతనికి నౌకరు వస్తలేదు. అదే రెడ్డి వెలుమాకు కనీసం 40-50 మార్కులు వచ్చినా ఆ నౌకరి ఆ జాబు అతను కొట్టుకపోతూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటిది అది ఈడబ్ల్యూఎస్ అనేది ఎఫ్సీలు, అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలు తీసుకొచ్చుకున్న నల్ల చట్టం. ఈ నల్ల చట్టం బీసీల మెడ మీద కత్తి అయి కూర్చున్నది. 100% నేను ఇదే ముఖ్యంగా ఎక్కడైనా జంతర్ మంతర్లు అదే చెప్పినాం. ఎక్కడ బీసీ ఉద్యమాలు జరిగినా ఈడబ్ల్యూఎస్ను ముఖ్యంగా తీసుకుంటా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారు కూడా ఇదే విషయం మీద ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాణిలోనే ఆయన బాటలోనే మేము కొట్లాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నదో ఈడబ్ల్యూఎస్కు అనుకూలంగా ఇంతకుముందు 55 జీవో ఉండే. ఇప్పుడు జనరల్ కోటా తర్వాత ఈడబ్ల్యూఎస్ను సెట్ చేయాల్సి ఉండే. దాని తర్వాత ఏం జరిగింది కదంటే జీవో నంబర్ 29 తెచ్చి ఇంకా ముంచిళ్ళు. అది చాలదన్నట్టు ఈ ముంచుడు అది కూడా చాలదన్నట్టు మహిళా బిల్లు తెచ్చిళ్ళు. మహిళా బిల్లు అంటే ఏంటిదంటే మహిళా బిల్లును బీసీ వర్గాలు బీసీ సమాజం వ్యతిరేకిస్తలేదు. దయచేసి మహిళా లోకం కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మహిళా బిల్లు ఏం మహిళా బిల్లు కావాలంటాను అంటే మేము బీసీ మహిళా బిల్లు కావాలంటాను. ఇక్కడ ఏమవుతుంది, మహిళా బిల్లు పెడితే బీసీ జనగణనలో కులగణ చేసి మహిళా బిల్లు పెడితే మళ్ళా రెడ్డోళ్ళ మహిళ, ఎల్మోళ్ళ మహిళే ఎమ్మెల్యేలు అవుతారు. ఈ కాపోళ్ళ చెల్లె, కమరోళ్ళ అక్క, కుమరోళ్ళ చెల్లె వీళ్ళు వాళ్ళ పదవులు రావు. ఎందుకంటే ఎదిగిన కులాలతోటి పోటీపడే సత్తా, పోటీపడే ధైర్యం, పోటీపడే ఆర్థిక స్తోమత బీసీలకు లేనందున వాళ్ళు ఈ రకంగా ముందుకు పోతూ ఉన్నారు, బీసీలను వెనుకబడేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు బీసీ రాజ్యాధికారం చేపట్టాలంటే ఒక కొత్త పార్టీ ఖచ్చితంగా ఒకటి రావాలి. వస్తుందా? స్టేట్లో బీసీకి సంబంధించి ఒక పార్టీ రాబోతున్నట్టుగా కొంత సంకేతాలు వస్తూ ఉంది. ఏం చెప్తారు? అయితే దీనికి గాను నేను ఒక మాట చెప్పదలుచుకున్నా సూటిగా. ఏదైతే తెలంగాణ పోరాటం జరిగిందో, ఏదైతే స్వాతంత్ర్య పోరాటం జరిగిందో, తొలి దశ మలి దశ రజాకార్ ఉద్యమం కూడా జరిగినప్పుడు ఏ శక్తులైతే ఒకటై ఉద్యమం చేసినాయో, యుద్ధాలు చేసినాయో, అదేవిధంగా ఇప్పుడు బీసీ ఉద్యమానికి బీసీలలో ఉన్నటువంటి నాయకులంతా ఒక తాటి మీసుకొచ్చి ఇంటలెక్చువల్ ఫోరం అనే పేరుతోటి ఒక ఉద్యమ సంస్థను పెట్టి ఇవాళ పల్లె నుంచి ఢిల్లీ దాకా వెళ్ళగలిగిన. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? భూపాలపల్లి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ముఖ్యంగా భూపాలపల్లి, నా మున్నూరు కాపు బీసీ ప్రజలందరికీ ఏదైతే ఉన్నదో రాజ్యాధికారం కోసం పోరాడే దిశలా వాళ్ళ సహకారంతో, వాళ్ళ స్ఫూర్తితోటి ముందుకు పోతున్నా కాబట్టి ఏదైనా అవుట్రైడ్ తేల్చుకొని రావడానికే బయలుదేరాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆశయం నెరవేరుస్తానని మాటిస్తున్నాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. బీసీ రాజ్యాధికారం కనుక చేపడితే ఇప్పుడు మీరు ఒక కొత్త పార్టీ రాబోతుందని మీరు అంటున్నారు. మల్లన్న గారి ఆధ్వర్యంలో ఇంకొక కొత్త పార్టీ వస్తుంది. ఎస్, మరి అంటే ఇప్పుడు 2 పార్టీలు వస్తున్నాయంటే ఇంకొక పార్టీ కూడా రాదని ఏంటి నమ్మకం? అంటే 3-4 పార్టీలు అవుతాయి అంటే ఇక్కడ మీరు చెల్లా చెదురు అవ్వరు అని ఏంటి నమ్మకం? ఒకటండి, మీరు మంచి మాట చెప్పిండ్రు, ఇది వాస్తవం. ఒకటి ఏంటంటే మల్లన్న గారు వేరే పార్టీ, బీసీలంతా కలిసి వేరే పార్టీ కాదు. ఇక్కడ రాంగ్ సమాచారం వెళ్తున్నది ప్రజలల్లో. వాస్తవంగా గ్లోబల్ ప్రచారాన్ని ఇట్లనే పంపిస్తారన్నట్టు అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలు ఏం చేస్తారు కదా అంటే ఎక్కడో చిన్న వాస్తవం కానీ దాన్ని దొరకబట్టుకొని దాన్ని ప్రచారం చేసి దాన్నే డెవలప్ చేసే క్రమంలో వాళ్ళు ముందుకు పోయే జ్ఞానం వాళ్ళకి ఇచ్చిండు భగవంతుడు.
సరే దానికి కూడా మేము వాస్తవమైన క్లారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీం కానీ, రాజకీయ చైతన్య వేదిక కానీ, ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం కానీ, జాజుల వీళ్ళంతా బీసీ సంఘాలు, కుల సంఘాలు పెట్టుకొని నడిపేటువంటి వ్యవస్థలన్నీ ఇప్పుడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కిందకి వచ్చి, ఒక గొడుగు కిందకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఏదైతే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉన్నదో ఆ ఇంటలెక్చువల్ ఫోరం తోటే పార్టీ పెట్టడమా, పెట్టకూడదా, పెడితే ఏంది, పెట్టకుంటే ఏంది అనే ఆలోచన మేధావులు చేస్తున్నారు. ఇంటలెక్చువల్ ఫోరం అంటేనే మేధావుల సదస్సు. ఆ మేధావుల సదస్సుకు మా ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను, మంచి మేధా సంపత్తి ఉన్నటువంటి నాయకత్వ గణాన్ని హైదరాబాదులో వాళ్ళను కూర్చుండబెట్టి ఈ 33 జిల్లాల బీసీ ప్రజల మీద చర్చించి ఏ పార్టీ పెట్టాలి, పార్టీ పెట్టద్దు అనే నిర్ణయం వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ పనిలో నిమగ్నమై ఉన్నారనమాట. చిరంజీవులు గారి ఆధ్వర్యంలో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అయితే ఉద్భవించింది. మల్లన్న గారి ఆధ్వర్యంలో ఇంకొక పార్టీ వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఇదే నేను అంటలేనా, ఇది గ్లోబల్ ప్రచారం అని. ఇక్కడ మల్లన్న వేరు కాదు, ఇంటలెక్చువల్ ఫోరము వేరు కాదు. మల్లన్న గారు కూడా దీని కిందకి వస్తా ఉన్నారా? అందరము, నేను ముందే చెప్పాను, తీన్మార్ మల్లన్న గారి టీము కానీ, రాజకీయ చైతన్య వేదిక కానీ, బీసీ సంఘాలు, ఇప్పుడు తెలంగాణ 33 జిల్లాలలో ఉన్నటువంటి బీసీ సంఘాలు అన్నీ ఎన్నైతే ఉన్నాయో మీకు తెలుసు. అన్నీ అవసరమైతే ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మందకృష్ణ మాదిగ వారితోని కూడా మా నాయకగణం మాట్లాడడం జరుగుతున్నది. బీసీల పార్టీలో వాళ్ళని కూడా చేర్చుకొని రాజ్యాధికారం వైపు ముందుకు పోయే దిశగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇంకా ఒక్కటి, మేమేంది అంటే బీసీలుగా, మున్నూరు కాపు ముద్దుబిడ్డగా, బీసీ సంఘం ఇక్కడ ఓబీసీ జేఏసీ వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేమెంతో మాకంత వాట దక్కేదాకా మడిమె తిప్పేది లేదు, మాట తిప్పేది లేదు. ఖచ్చితంగా పోరాటం జరుగుతుందని, పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.